కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం మూత్రపిండాల సమస్యతో హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని బుధవారం తెల్లవారుజామున స్వగ్రామం కిర్లంపూడికి ప్రజల సందర్శనార్థం తరలించారు. 1953 జనవరి 22న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆయన జన్మించారు. ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. 1978, 1983, 1985, 1989లో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేసిన ఆయన ఎన్టీఆర్ కాంగ్రెస్ కేబినెట్లో రాష్ట్ర మంత్రిగా కూడా సేవలందించారు. కాపుల రిజర్వేషన్లు, సంక్షేమానికి అనునిత్యం కృషి చేసిన నిజాయితీ కలిగిన నేతగా ఆయన పేరు పొందారు. 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చిన్న కుమారుడు గిరిబాబు ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కాగా, కుమార్తె క్రాంతి జనసేన నాయకురాలిగా పనిచేస్తున్నారు. పలువురు రాష్ట్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు మద్దిరాజు రవిచంద్ర, మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, వంగవీటి రాధాకృష్ణ, జక్కంపూడి గణేష్, అంగూరు లక్ష్మీ శివకుమారితో పాటు పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు. ఇదిలా ఉంటే ముద్రగడతో ఉన్న రాజకీయ విభేదాల నేపథ్యంలో ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి తండ్రిని చివరి చూపు చూసేందుకు వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు బందోబస్తు నడుమ దూరం నుంచే ఆమె మృతదేహాన్ని చూసి వెనుదిరిగారు.